ఊర్లు తిరిగినా, ఎన్ని సీట్లలో కూసున్నా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా కన్న తల్లిని, పుట్టిన ఊర్ను, అన్నం పెట్టిన ఊర్ను అస్సలు యాది మరవద్దు. అందుకే కావచ్చు సీఎం రేవంత్ సారు రాష్ట్రమంతా తిరిగినా, దేశమంతా తిరిగొచ్చినా, ఎన్ని జాగలకు పోయొచ్చినా సొంత జాగను యాది మరవడు. ఏదో ఒక పని పెట్టుకొని సార్ కొడంగల్కు పోతూనే ఉన్నాడు. రాష్ట్రానికి సీఎం అయినా కొడంగల్ బిడ్డనే అంటుంటాడు కదా, ఇగో అట్లనే చేస్తున్నాడు. ఏండ్ల సంది ఎవరు పట్టించుకోనే లేదు. మరిగా తాను సీఎంగా ఉన్నప్పుడు అన్న ఓ రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలన్నా వద్దా అని సొంత నియోజకవర్గం కోడంగల్ గురించి గట్టిగానే మాట్లాడుతుంటాడు రేవంత్ సారు. కోడంగల్ మీద మత్తు పాయిరం చూపిస్తుంటాడు. ఇట్లనే ఇక మళ్ళోసారి 2 దినాలు తీరుబాటు చేసుకొని సొంత నియోజకవర్గానికి పోయిండు పెద్దసారు. ఇప్పటికే కోడంగల్ నియోజకవర్గంలో సీఎం సార్ చేతుల మీదకేంచి 1000 కోట్లు విలువ చేసే పనులు చాలా అయినాయి. మరి ఆ పనులు ఎక్కడి దాకా వచ్చినాయి, ఎట్టెట్ట నడుస్తున్నాయి, ఏం కథ అనేది మొత్తం ఎరక చేసుకొనికే పోయిండు సారు. పొదుమీకంగా పట్నంలో గాలి మోటార్ ఎక్కి సీదా పోయి అక్కింపేటలో దిగిండు. అక్కడనే కలెక్టర్ సారు, తతిమ ఆఫీసర్లు, లీడర్లు అందరిని కూర్చోబెట్టుకొని పైసలు ఇచ్చినాం, పనులు చాలు చేసినాం, మరి ఇక ఏందాకొచ్చింది చెప్పుండ్రి కథ అని గట్టిగానే అరుచుకున్నాడట ముఖ్యమంత్రి. ఇక సీఎం సార్ నియోజకవర్గంలో 250 కోట్లు ఖర్చు పెట్టి 430 మంచాలతోని దవాఖాన కట్టిస్తారు. 4500 కోట్లతోని నారంపేట కోడంగల్ ఎత్తిపోతల పథకం పనులు చేయిస్తారు. ఇంకో 450 కోట్లతోని రోడ్లే ఇస్తారు. 876 కోట్లతోని పెద్ద పెద్ద స్కూళ్ళు, అన్ని చదువులు చదువుకునేటట్టు కాలేజీలు ఏక్సే కట్టిస్తారు. ఇట్లా కోడంగల్ నియోజకవర్గంలో ఏం తక్కువ 10,000 కోట్లు విలువ చేసే పనులు నడుస్తున్నాయి. అయితే కొన్ని జాగలలో పనులు పట్టపగ్గాలు లేకుండా ఉరుకుతా అంటే ఇంగిన్ని జాగల్లో నత్త లెక్క నడుస్తున్నాయట. అందుకే 2 దినాలు అయితే మాయని సీఎం సారే బండి కట్టుకొని పోయిండు. ఎక్కడ పని ఆగొద్దన్నట్టు అందరిని హుషారు చేసిండు. ఇక బుధవారం కూడా కోడంగల్లో సీఎం సార్ మీటింగులు జోరుగానే ఉన్నాయట. ఓటర్ లిస్టులు సాగబెడతాండ్రు కాబట్టి కార్యకర్తలతోని, లీడర్లతోని అన్ని తీర్ల మాట ముచ్చట్లు చేస్తాడట. ఏమైనా సొంత నియోజకవర్గంలో ఏది లేదనుకుంటా పనులు చేయిస్తాడు ముఖ్యమంత్రి అనుకుంటారు పబ్లిక్ అంతా. ఓ రోజు కొలువుల కొట్లాట, ఓ రోజు ప్రాజెక్టుల పంచాది, ఓ రోజు నీళ్ళ లడాయి. ఇట్లా వారానికి 7 దినాలు 7 తీర్ల ముచ్చట్లు చెప్తున్నారు ఎగస్ పార్టీలు. ఏదో ఒక కుంపటి రాజేస్తున్నారు. సర్కారోళ్లను పొరక అరుచుకుంటుర్రు. అందరేమో గాని కార్ పార్టీల బావ బామర్దుల జోరైతే చిన్నగా లేదు పొర్రి అని అనుకుంటుర్రు ఇప్పుడు పబ్లిక్ అంతా. ఎందుకంటే మరిగా సార్ల ముచ్చట్లు అట్లుంటున్నాయి. చిలక కాడ కూసున్న పెద్ద సారు ఏమని చెప్పిండో గానీ ఓ దిక్కు హరీష్ రావు సారు, ఇంకో దిక్కు కేటీఆర్ సారు, ఇద్దరి జోరు చిన్నగా లేదు పోన్రే. పొద్దుకేదాకా పబ్లిక్లోనే ఉంటారు, పొట్టు ముచ్చట్లు చెప్తారు. గిట్లనే మంగళవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట దిక్కు బండి కట్టిండు రామన్న. పోయిన మే నెలల గాలి దుమారం, అకాల వానలు చేయంగా కళ్ళాల కాడ గోడ కూలి 4 రైతన్నలు కాలం చేసిరు కదా. వాళ్ళ ఇంటి వాళ్ళను మంచి చెడ్డ అరుచుకొనికి పోయిండు సారు. కారు పార్టీ తరఫుకేంచి 4 కుటుంబాలకు 5 లక్షల చొప్పున 20 లక్షలు సాయం చేసిండు. ఇక అటెనక నడిచిన రైతు మీటింగుల ముచ్చట కూడా జోరుగా నడిచింది. ఎల్ఎన్టీ అనే కంపెనీ మేమే కడతాం, మేమే పెడతాం, మీ పైసనే వద్దు ఉత్తరం రాస్తే కూడా ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి ఎక్కడ మళ్ళా నేను ఇన్ని రోజులు చేసిన ప్రచారం, రాహుల్ గాంధీని తీసుకొచ్చి చూపెట్టిన సినిమా నేను దొంగనని మళ్ళా దొరికిపోతా అని చెప్పి ఆ ఎల్ఎన్టీ కంపెనీని కూడా బెదిరించి ఎలగొట్టిండు తప్ప 32 నెలలే దాన్ని ముడతలేడు. ఇవాళ ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ తెచ్చిన కరువు. గంతేకాదు, మొన్న గట్టికేసరి కాడైన మీటింగులో సీఎం సార్ మాట్లాడిన ముచ్చట్ల మీద కూడా గట్టిగానే గరం అయిండు మాజీ మంత్రి. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఏ జాతో కూడా నీకు చెప్పాల్సిన టైం వచ్చింది. ఉద్యమ టైంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుబెట్టిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. తెలంగాణలో ఉన్నాయి 2 జాతులు. ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి, రెండోది రాష్ట్రానికి ద్రోహం చేసే జాతి. ఎవడిది ఏ జాతో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఎవరు తెలంగాణ తెచ్చిండ్రో, ఎవరు తెలంగాణను ఇవాళ వంచిస్తున్నాడో, ఎవడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడో అందరికీ తెలుసు. ఇక ఆ సారు ముచ్చట అట్లుంటే ఇంకో దిక్కు తెలంగాణ భవన్లో మైకుల ముంగట్టుకు వచ్చిన హరీష్ రావు సార్ ఏమన్నాడో చూడండి. ఏనంటే బీఆర్ఎస్ ని ఆపుతా, బీఆర్ఎస్ ని మళ్ళా గెలవనీయా, బీఆర్ఎస్ ని ఆపు పెడతా, బీఆర్ఎస్ ని ఆపు పెట్టిన తర్వాత నీళ్ళాపు ముందు, నీళ్ళెత్తు ముందు, బీఆర్ఎస్ని ఆపే సంగతి తర్వాత చూసుకుందా. నువ్వు కాదు, నీ తాత తరం కూడా కాదు, బీఆర్ఎస్ వచ్చి తీరుతుంది. నీళ్ళెత్తే సంగతి చూడు, నీళ్ళు ఆపే సంగతి ముందు చూడు మిస్టర్ రేవంత్ రెడ్డి. రేపు నీ నిర్లక్ష్యం వల్ల సాగు తగ్గినా, తాగునీళ్లకు ఇబ్బంది వచ్చినా, కరెంటు ఉత్పత్తి ఆగినా, ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా
దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం. దేవాదుల కాడ మోటార్లు చాలు చేస్తాన్నామని 13వ తారీఖు నాడు చెప్పిండ్రు. 21వ తారీఖు వచ్చిన పురాగా మోటార్లు చాలు చేస్తలేరు అన్నట్టు ఒక్క తిరుగ కోపానికి వచ్చిండు సారు. గిట్ల జోడెట్ల తీరుగా చెరో మీటింగ్ పెట్టుకొని బాబు అమర్దులు ఇద్దరు సర్కారు వాళ్ళకు చెరో దిక్కు తలిగిండ్రు. ఇంకో దిక్కు సర్కారు వాళ్ళ తరపుకేంచి చెయ్యి పార్టీ లీడర్లు సుత ఊకేముంటలేరు. ప్రతిపక్షం లీడర్లను పొట్టు చాపిస్తుండ్రు. వాళ్ళకు సురుకులు పెట్టుకుంటేనే ఇంకో దిక్కు ఎల్లినీనో మీద నీళ్ల కష్టాల మీద మీటింగులు పెడతాండ్రు. ఇట్లనే రవీంద్ర భారతిలో మంత్రులు మీటింగ్ అయ్యిండ్రు. పబ్లిక్ ను రైతన్నలను ఎట్టెట్ట ఒడ్డున పడేయాలనే దాని మీద మాట ముచ్చట్లు చేసిండ్రు. అసలు ఎల్లినో అంటే ఏంటి, దీని ఇంపాక్ట్ ఏంటి, దీని ప్రభావం ఎవరెవరి మీద ఉంటుంది, మనం ముందుగా ఉత్పన్నమైనటువంటి అంశాలు మనం ముందుగా తెలిస్తే ప్రతి ఒక్కళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, వీళ్ళందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు ప్లాన్ చేసుకుని ముందుకు పోగలిగినప్పుడు ఇటువంటి ఎల్లిని తట్టుకోవటానికి దాంట్లో నుంచి దాని ప్రభావం నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతోనే దీన్ని పూర్తిగా అవగాహన సదస్సు కోసమే ఈరోజు ఈ సెమినార్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే ఓ దిక్కు సర్కారు వాళ్ళు కరువు కాలానికి తగ్గట్టు అన్ని తీర్ల తయారైతుంటే ఇంకో దిక్కు మాజీ మంత్రులు ఇద్దరు మాత్రం కాలం తెచ్చిన కరువు కాదు ఇది చెయ్యి పార్టీ వాళ్ళు తెచ్చిన కరువు అంటారు. ఎక్కడ మీటింగ్ అయినా సరే గిదే ముచ్చట మోగిస్తాండ్రు. చూస్తుంటే కరువు కాలం నడిచినన్ని దినాలు ఎగసి పార్టీ వాళ్ళ నోటంటే ఇక ఇదే ముచ్చట గట్టిగా వినిపించేటట్టుంది కదా అనుకుంటారు జనాలు. చూడాలి మరిగా ఎట్టట నడుస్తుందో పంచాది. ఊర్ల పొంటే కాదు పట్నంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు రాబోతున్నాయి. అర్హత ఉన్నోళ్ళు దరఖాస్తు పెట్టుకోవచ్చు అని సోమవారం నాడు మన పటాజ్ వార్తలలో చెప్పుకున్నాం కదా. అగొగ్గా దరఖాస్తులు ఎట్లా చేసుకోవాలి, ఎవరు చేసుకోవచ్చు, ఏమేమి అర్హతలు ఉండాలి అనే ముచ్చట్లన్నీ పట్టుకొచ్చిన ఆలోచన చేయకుండా చూడుర్రి. రైట్, పట్నంలో ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తు పెట్టుకోవాలనుకునే ప్రజలారా ఈ ముచ్చట మీకోసమే. జరంత సౌండ్ పెద్దగా పెట్టుకుని నూరి ఈ నెల 21 తారీఖు సంది దరఖాస్తు పెట్టుకోవచ్చు అని చెప్పి ఇండ్ల మంత్రి పొంగులేటి సార్ చెప్పినుండే కదా. అవోగా దరఖాస్తుకు అర్హత లేదంటే మీరు 10 ఏళ్ళు పట్నంలో ఉండాలి. మీ పేరు మీద ఎసొంటి సొంతిల్లు గాని ప్లాట్ గాని ఏది ఉండొద్దు. ఏడాది ఇన్కమ్ 6 లక్షలకు మించి ఉండొద్దు. అట్లనే మీరు ఎక్కడైతే ఉంటున్నారో అదే నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇక ఈ ముచ్చట్లన్నీ బరాబర్ ఉంటే మీ సేవ పోయి దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇందుకోసం మీ సేవ ఫీజు 100 రూపాయలు అయితే ఇల్లుకు టోకెన్ అడ్వాన్స్ 10,000 రూపాయలు కట్టాలి. ఈ 10,000 గిన ఒకవేళ మీకు ఇల్లు రాకుంటే మీకు తిరిగిస్తారు. ఇల్లు వస్తే మాత్రం లబ్ధిదారుని వాటా కింద సర్కారు జమ చేసుకుంటది. అన్నట్లు పెద్ద ముచ్చట ఏంటంటే 10 అంతరాల బిల్డింగ్లు లేపి సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కట్టబోతున్నారని చెప్పుకున్నాం కదా. అవగా బిల్డింగ్ లో ఒక్కో ఇంటి కోసం సర్కారుకు 11 లక్షల రూపాయల ఖర్చు వస్తుందట. అందులో 5 లక్షలు సర్కారు భరిస్తుంది. కడమ 6 లక్షల రూపాయలు మనం పెట్టుకోవాలి. అదిగిన ఒకటే పాలు ఏం కాదు, 4 విడతలల్లో కట్టొచ్చు. ఈడికే వడవలే. ఎస్సీలకు 14%, బీసీలకు 16%, ఎస్టీలకు 5%, ఇంకా దివ్యాంగులకు 5%, అవుట్ సోర్సింగ్ ఇంకా మున్సిపల్ కార్మికుల కోసం 10% రిజర్వేషన్ ఉంది. అదిగిన 30% ఆడోళ్ళకే. ఇక మిగిలిన 50% జనరల్. ఇదంతా ఇట్లుంటే అటు ఇండ్ల ముచ్చడి మీద గరమైండు పువ్వుపాటి పెబ్బ రామచంద్రరావు సారు. దరఖాస్తుల పేరు చెప్పి జనాల కాంచి 10,000 రూపాయలు వసూలు చేసుడేంది. అప్పట రాజీవ్ స్వగృహ పేరుతో కట్టిన ఇండ్లు ఏడపోయినాయి. వాటిని రిపేర్ చేసి జనాలకి ఇస్తే మంచిగా ఉంటది కదా. ఈ కొత్త దుకాణం ఎందుకని గరమైంది గిట్లా. ఆ ఇందిరమ్మ ఇండ్లో మేము ఇల్లు ఇస్తాము, 10,000 రూపాయలు తీసుకుంటాం, 1,00,000 ఇల్లు కడతాం. కానీ హైదరాబాద్ నగరంలో మాత్రం వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారము 7,000 ఇల్లు మాత్రం రాగలుగుతుంది హైదరాబాద్ నగరం. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇక ఏదో ఒక డ్రామా చేయాలి కాబట్టి చెప్తున్నారు. వీళ్ళు 10 లక్షల మంది అప్లై చేస్తారు. 10 లక్షల మంది 10,000 రూపాయలు కలెక్ట్ చేసుకుంటున్నారు. 1000 కోట్లు అంటే ప్రభుత్వము ఇది ఒక రకమైనటువంటి ఒక పేద ప్రజల నుంచి రాబడి. 1000 కోట్లు వస్తాయి వాళ్ళకు. 10 లక్షలు ఇల్లు మాత్రం 7,000 మందికి వస్తాయి. ఏదేమైనా మొదటి విడతల 7,000 ఇండ్లు ఇవ్వబోతురాట. దరఖాస్తులు ఈ మంగళవారం కంచి చాలా ఆగస్టు 10 వరకు తీసుకుంటారట. కాబట్టి అర్హత ఉన్నోళ్ళు అన్ని కాగితాలు తీసుకొని మీ సేవ పోయి దరఖాస్తు పెట్టుకోరు మరిగా. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ పట్నంకు బోనాల పండుగ కలొస్తుంది. ఎక్కడ చూడు అమ్మవారి పాటలు, డప్పు సప్పుళ్లే. ఈ నడుమనే మన గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం కూడా ఎక్కించినాం. ఇక అటెంక వచ్చేది బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణమే అన్నట్లు బల్కంపేట అంటే యాదికొచ్చింది. అమ్మవారి కళ్యాణం మా సంబురంగా అయిందట. పాన్రి ఎట్లెట్లయిందో మనం కూడా అరుచుకొని వద్దాం.
ఆది పరాశక్తి జగజ్జనని శ్రీ 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 బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం పెద్ద పండుగ లెక్కనే అయింది. సోమవారం ఎదుర్కోలు కార్యం ఎంత ఘనంగా అయిందో తల్లికి పాయిరమైన మంగళవారం నాడు కళ్యాణ కార్యం కూడా అంతకు జోరుదారు అయింది. పెళ్లి పందిట్ల ఎల్లమ్మ తల్లి ఇంకా జమదాగ్ని సాములూరుని చూస్తుంటే కడుపు నిండిపోయింది భక్తులకు. ఇక యాలపొద్దుగాల అమ్మవారిని గజమాలలు, తీర్తీరు పూలు, బంగారు, ఎండి సొమ్ములతో పాటు స్పెషల్ గా తెప్పించిన డ్రై ఫ్రూట్ దండలేసి మా సుందరంగా ముస్తాబు చేసిర్రు. ఓ దిక్కు అయ్యవార్లు కళ్యాణంకు సంబంధించిన మంత్రాలు పొల్లు పోకుండా చదువుతుంటే, ఇంకో దిక్కు సర్కారు తరఫుకెంచి తల్లికి పట్టుబట్టలు తెచ్చింది గుల్ల మంత్రి కొండ సురేఖక్క. అక్కతో పాటు సీఎం సారుల ఇంటి ఆమె గీతక్క వాళ్ళ బిడ్డ సుధా అదిరిపడ్డారు. ఇంతలాంటి దిక్కించి లోకల్ ఎమ్మెల్యే తలసాని సీనన్నగిన రానే వచ్చిండు. ఇక రావాల్సిన వాళ్ళ అంత వచ్చినాక కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు అయ్యవార్లు. ముస్తాబైన అమ్మవారిని చూసి భక్త జనం అంతా సల్లగా చూడు తల్లి అని చెప్పి పబ్బది పెట్టిర్రు. ఇక అన్ని పూజలు మంత్రాలు ఓడిచినాక జమదాగ్ని స్వామి వారు అమ్మవారికి మాంగళ్య ధారణ చేసిండు. గిట్లా చూస్తారా ఎంత సంబరంగా అయిందో. ఈ క్షణం కోసమే ఎక్కడెక్కడికేజో శతమంది భక్తులు బల్కంపేటకు బండ్లు కట్టిర్రు. ఇక ఇదిట్లుంటే గుల్ల మంత్రి సూర్యకక్క ఇంకా సీఎం సారోల ఇంటామే గీతక్క ఇద్దరికిద్దరు దండలు మార్చుకుంటే చాలా ఇచ్చంతరం అనిపించింది గుడికాడ. ఇగో గీ ముచ్చట చూసి గుడికొచ్చిన భక్తులతో పాటు కడమ గుడి పెద్దలు ఇంకా లీడర్ సాబులు మస్తు పరిశాన అయ్యారు. మొత్తానికైతే కళ్యాణ కార్యం ఎసొంటి తక్లీఫ్ లేకుండా నిమ్మలంగా ఒడిచిపోయింది. బుధారం నాడు రథోత్సవం ఉంటది కాబట్టి రెండొద్దులు భక్తులు గట్టిగా వస్తారని రోడ్డు మూసేసిరు పోలీసులు. ఇక అగర్నాడు ఎట్లుంటదేమో చూడాలిగా. ఎన్నికల ముంగట అది చేస్తా ఇది చేస్తా అని ప్రజలకు లేనిపోని హామీలు ఇచ్చి అటెంక దుల్పరించుకునే నాయకులను మస్తు మందినే చూసినాం. ఇదే ముచ్చట మీద ఈ నడుమ ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ అన్న ఇంటికాడ హామీలు ఏమాయే అని చెప్పి షై పార్టీ వాళ్ళు మస్తు లొల్లి కూడా చేసిర్రు. అయితే గా ముచ్చటంతా అట్లా పెడితే అటే ఏపీ చదువుల మంత్రి లోకేష్ అన్న మాత్రం ఇచ్చిన హామీలు పొల్లు పోకుండా అమలు చేస్తుండట. ఇక చూడుర్రి. రైట్, మంగళగిరి నియోజకవర్గంలో ఇండ్ల పట్టాలు వంచే కార్యం పేద పండుగ లెక్కనే అయింది. రెండో విడతల 3000 మంది గరీబోళ్ళు ఎమ్మెల్యే లోకేష్ సారు చేతుల మీదుగా పట్టాలు అందుకుర్రు. ఓ ఫంక్షన్ హాల్లో మన ఇల్లు మన లోకేష్ అనే పేరుతోనైంది పేరంటం. అందరికి కలిపి 1000 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు అందించిండు సారు. అయితే రాష్ట్రంలో ఎక్కలేని తరీకల ఒక మంగళగిరి నియోజకవర్గంలో ఎందుకంటే సర్కారు నిషేధించిన 100 ఎకరాల జాగల గరీబోళ్ళు ఇండ్లు వేసుకొని ఉంటున్నారట. ఇక అవి పేరుకే ఇండ్లు కానీ ఎవ్వరికి అమ్మలేరు, ఎవ్వరు కొనలేరు, రిజిస్ట్రేషన్ లేదు, వాటి మీద వేసుంటి లోన్లు కింద రావు. ఇక ఇదే ముచ్చడి మీద అప్పటి సర్కారు ఉండి ఇది గవర్నమెంట్ భూమి కాల్ చేయాలని చెప్పిరట. ఇక ముచ్చడిన్న లోకేష్ అన్న నన్ను గెలిపిస్తే ఈ ఇండ్లకు బందోబస్తు పట్టాలు ఇస్తా అని హామీ ఇచ్చినట. అన్నట్లే గెలిచిండు. ఇస్తానన్న ఇండ్ల పట్టాలను పంచుతున్నాడు. ఇప్పుడు అందరికీ కొత్త బట్టలు పెట్టి ఇంటి కాయిదాలు అప్పచెప్తుంటే తీసుకున్నది ఒక సంబూరం కాదు, ఏండ్ల కమానం ఉంటున్న ఇండ్లు ఇష్పెట్టి పోవాల్సి వస్తుందని మస్తు బాధపడ్డాం సారు. కానీ మీరు మా దిక్కు చూసిరు సారు అని పట్టాలు అందుకున్న జనాలంతా సారును మస్తు తారీఫ్ చేసిర్రు. అటెనక సారు మాట్లాడుకుంటా నాకు బలం ఎవలో కాదు అని గిట్లా మాట్లాడుకొచ్చిండు. ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న కూడా ఉన్నారు. మొన్న కూడా అన్నను కలిసినప్పుడు ఒక మాట అన్న రాజకీయాలు వేరు, రిలేషన్షిప్ వేరు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక తప్పు కేసు పెట్టి జైలుకి పంపించినప్పుడు కరెక్ట్ గా 3 రోజుల తర్వాత పవన్ అన్న వచ్చి నన్ను కలిశాడు. ఆయన ఒక మంచి మాట అన్నారు, నీకు అన్నగా నేను నిలబడతా, నీకేమున్నా ఎప్పుడున్నా ఒక్క ఫోన్ చేయని నాకు భరోసా ఇచ్చింది మా పవన్ అన్న. ఇది అయినాక తల్లికి వందనం లబ్ధిదారులతో మాట ముచ్చట పెట్టిండు. పొలగాళ్ళను మంచిగా చదివించాలే అని చెప్పుకొచ్చిన లోకేష్ అన్న ఏమన్నా తప్పుగా మాట్లాడితే మా అమ్మ ఇప్పటికి ఊకోదు అని అందరితో నవ్వులు పూయించుడు. గిట్లా చిన్నప్పుడు మా అమ్మ బాగా కొట్టేది, మీరు కూడా బాగా కొడతారా, ఈ తరం చేయలేము అనుకుంటా. మమ్మల్ని నన్ను వచ్చి చితకబాదేది మా అమ్మ. ఇప్పటికి ఊరుకోదు తెలుసా. నేను పబ్లిక్ స్పీచింగ్ ఏమైనా అటు ఇటు తోలేను ఇంకో మాటలు ఫోన్ చేస్తుంది సాయంత్రం, ఎందుకు ఇట్లా మాట్లాడేవారా అంటుంది. అది దినం నిత్య విద్యార్థి లెక్కనే ఉండాలి, అట్లుంటేనే కొత్త ముచ్చట్లు నేర్చుకోగలుగుతాం అనేది సార్ చెప్పిన మాట. ఇక మాటల మాట సీఎం బాబు సార్ గురించి ఓ మాట అన్నాడు, అదిగిన చూడరు ఏందో. కానీ చేయాలన్న తపన ఉంది, తాపత్రయం ఉంది. మీరు బాబు గారు చూడండి అమ్మా, 76 సంవత్సరాలు
నేను అవుతా అంట. ఆయనలో 20 సంవత్సరాలు కుర్రోళ్ళు ఉన్నారు, ప్లస్ 1 సంవత్సరం బేబీ పసిబిడ్డ. అంత పరిగెడతాడు ఆయన. ఎక్కడ ఒక రోజు అలసట్టగా నీ ఆరోగ్యం బాగాలేదన్నా నేను నాకు అసలు నాకు జీవితంలో గుర్తులేదు. ఒకరోజు జ్వరం వచ్చిన నేను ఇంట్లో పడుతున్న రోజు నాకు గుర్తులేదు. తిరుగుతాడు, కష్టపడాలిరా, చేయాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగింది, కట్టుబట్టలతో మనం ప్రయాణం ప్రారంభించాం. ఇప్పుడు హైదరాబాద్ చూసి 62 సంవత్సరాలు అందరూ కష్టపడలా, అందరం కష్టపడి అభివృద్ధి చేసాం. మీది కాదని పోమన్నా నువ్వు వచ్చి ఇక్కడ పడ్డావు. ఇప్పుడు అమరావతి చేస్తాం, ఇంకా కసితో చేయాలి. మనకేం తక్కువ ఆంధ్ర రాష్ట్రానికి, నంబర్ 1 చేద్దాం. ఇంటిరా తెలంగాణకించి ఏరుబడ్డా సుత మనం కింద వాళ్ళ లెక్కన అన్నిట్లా ముంగడబోతున్నాం. చదువులు, కొలువులు, వైద్యం, రోడ్లు, కంపెనీలు ఏది తీసుకున్నా సుత నెంబర్ 1 అవుతున్నాం. ముంగడ కూటమి సర్కార్ ఇంకా బాగా చేస్తానని చెప్పుకొచ్చుండు. ఏదేమైనా మొదటి విడతల 3,000 మందికి 1,000 కోట్ల ఆస్తిపత్రాలు అందించిందట. ఇప్పుడు రెండో విడతల కూడా 3,000 మందికి 1,000 కోట్ల ఆస్తిపత్రాలు అందించి శబ్బాష్ అనిపించుకుంటుండు సారు. ముచ్చట్లకైనా, మీటింగ్లకైనా, పాయసాలకైనా, ఫైటింగ్లకైనా, నిధుల కోసమైనా, నీళ్ల కోసమైనా, పదవుల కోసమైనా, పంచాది పెట్టనీకినైనా, ఇట్లా దేనికైనా సరే ఢిల్లీకి పోవాల్సిందే, ధూమ్ధామ్ చేయాల్సిందే అన్నట్టు నడుస్తుంది వ్యవహారం. పూటకో లొల్లి, రోజుకో పంచాది అన్నట్టు ఉడుకుతున్నది దేశ రాజధాని. ఇక చూడుర్రి మంగళవారం ఏమేమి నడిచిందో. గల్లీల లొల్లి చేస్తే కాదు, ఢిల్లీల లొల్లి చేస్తేనే దునియా అంతటికి ఎరకైతుంది. అందుకేనేమో జంతర్ మంతర్ కాడ ఊకొని సెంటర్ వాళ్ళను గట్టిగానే మంతరిస్తారు అందరూ. గిట్లనే సోమవారం గట్టిగా నడిచిన జిల్లా పురుగుల పంచాది మంగళవారం ఇంగిత మంటెక్కింది. పోలీసు వాళ్ళు పొట్టు కొట్టినా సరే కొట్టుండ్రి, ఇంకా కొట్టుండ్రి అన్నట్టే మొండిగా కూసుండ్రు యూత్ పొల్లగాన్లు. అమ్మాయిలు చూత అగ్గి లెక్క మండిండ్రు. పోలీసు వాళ్ళు వచ్చిన వీడియోలన్నీ సోషల్ మీడియాకి ఎక్కుడుతోని కిరికిరి ఇంగిత ముదిరింది. మీదికెంచి చేయి పార్టీ పెద్ద లీడర్లు చూత లాడాయికి పోయిండ్రు. రాహుల్ గాంధీ సారు, ప్రియాంక మేడం, అటు కేజ్రీవాల్ ఇట్లా ఆయమన లీడర్లు పోయి అరుచుకుండ్రు. మోదీ సార్ ఇంటికాడికి పోవాలని చూసిండ్రు. అక్కడనే కూకొని ధర్నా కూడా చేసిండ్రు. సెంటర్ చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పెట్టాలి, ఆయన రాజీనామా పెట్టిన దాకా లొల్లి పంచాది ఆగదన్నట్టు చెప్పిండ్రు లీడర్లు. ఇంకో దిక్కు వ్యవహారం చేయి దాటిపోకముందే అందరినీ చల్లగా చేయాలి, ఏటోళ్ళనట్టు తోలియాలి అన్నట్టు సెంటర్ వాళ్ళు గట్టిగానే తిప్పలబడ్డారు. మంత్రి జితేంద్ర సింగ్ లొల్లికాడికి పోయి చేయి పార్టీ లీడర్లతో మాట్లాడిండు. ఇక ఆఖరికి వాళ్ళు ఎంత కినకపోయేసరికి పోలీసు వాళ్ళు రంగంలోకి దిగిండ్రు. రాహుల్ గాంధీ సారు తత్తిమ చేయి పార్టీ లీడర్లందరినీ ఎత్తుకుపోయి బండి ఎక్కిచ్చిండ్రు. పోలీసు వాళ్లకు చేయి పార్టీ లీడర్లకు నడుమ గుంజులాట గట్టిగా అయింది. ఇక అది అట్లుంటే పార్లమెంటులో సుత పొద్దుగాల మీటింగ్ చాలైనప్పటి సంది నీటి పేపర్ లీక్ మీదనే నడిచింది ముచ్చట. ఎటూ ముంగట పల్లేదు చర్చ. అందుకే బుధవారానికి వాయిదా వేసిండు స్పీకర్ సారు. ఇక జిల్లా పురుగుల లడాయి అట్లుంటే ఇంకో దిక్కు సెంటర్ వాళ్ళు అమెరికాతోని జట్టుగూడి రైతన్నలను ఆగం పట్టించేందుకు చూస్తానని పంజాబ్, హర్యానా అన్నదాతలంతా ఢిల్లీ దిక్కు కదిలిండ్రు. వాళ్ళ లొల్లి కూడా లాగాతారు నడిచింది. గిట్ల ఎవరిని ఆగబట్టాలి, ఎట్నుంచి ఆగబట్టాలి అన్నట్టే అయ్యింది పోలీసు వాళ్లకు. ఓ దిక్కు పార్లమెంటు మీటింగులు అవుతున్న యాళ్ళనే కుత ఉడుకుతాంది ఢిల్లీ. మరి ఎట్లా సల్లగా చేస్తారో ఏమో చూడాలే లొల్లి. ఎప్పటికీ ఎవ్వరు పిలవకుండానే వచ్చేది, మీరేంది నాకు చెప్పేది అన్నట్టు ఇరగమరగా దడిచిపోయేది. కానీ ఈసారి మాత్రం రావాలా వద్దా అని ఊరిచ్చి చంపుతున్నాడు వానదేవుడు. అరే మొగులు నల్లగైతుంది, పానం చల్లగైతుంది, వచ్చే అన్నట్టే ఉంటుంది. కానీ ఒక్క సుక్క కూడా రాల్తలేదు. చెదురు మదురు జల్లులు తప్ప గట్లు తెగే వానలైతే కురుస్తలేవు. ఇక చూడురు మీరు. మబ్బుల మాటను దాక్కున్నాడో లేకపోతే రావాలన్నా వద్దా అని ఆలోచిస్తాడో గాని మస్తు సతాయిస్తాడు వానదేవుడు. ఉపరితల ద్రోణి ఉన్నది, వానలు గట్టిగానే పడతాయని ఓ దిక్కు మొగుల ఆఫీసర్లు చెప్తారు. కానీ చాలా దిక్కుల చిటుకు పుట్టుకు వాన తప్ప శీతం కొట్టుడనేదే లేదు. అప్ప ఎత్తగానం పడుతుందో అన్నట్టే తెప్పలన్నీ నల్లగా అవుతున్నాయి. కానీ అంత ఉరిమి గింతేనా కురిసేది అన్నట్టు అవుతుంది. దూపగొన్న నేలకు ఈ సాలిచాలని వానలు అస్సలు అంతలేవు. ఇంకో దిక్కు వానలు కురిపి వర్ణదేవుడా అని జిల్లాల పోంటి ఒక్క తీరుగా పబ్బది పడతారు పబ్లిక్. చిలుకూరు ఎంకన్న గుడి అయ్యగారులు వానల కొరకు తీరొక్క పూజలు చేసిండ్రు, వరుణ జపం చేసిండ్రు. గండిపేట చెర్ల నిలబడి కూడా పూజలు చేసిండ్రు. అటు కొండగట్ట అంజన్న గుళ్ళె సుత అయ్యగారులు వరుణ జపం చేసిండ్రు. వానదేవునికి జర నువ్వన్న చెప్పు వాయుపుత్ర అని మొక్కులు మొక్కిండ్రు. ఇక దేవుని గుళ్ళ కాడ పూజలు అట్లా నడిస్తే ఇంకో దిక్కు వానల కోసం బడి పొల్లగాన్ల ఆరాటం ఎట్టున్నదో చూడండి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎటు చూసినా ఎండిన పంటలే కానొస్తున్నాయి. రైతన్నల గోస చూడలేక బడి పొలగాన్లు గీ తీరుగా వానమ్మ జర వచ్చిపోవమ్మా అని పాడుకుంటా మొగులు దిక్కు చూసిర్రు. రైతన్నల తీరుగా ఏషం కట్టి వాళ్ళ కష్టాలను కండ్లకు కట్టిండ్రు. ఇక చిన్నలు పెద్దలు అందరూ చినుకుల కోసమే ఎదురు చూస్తారు ఇప్పుడు. అయితే మన దిక్కు సతాయిస్తున్నాడు కానీ గటు ఉత్తర భారతాన మాత్రం ఇరుగబడి కొడుతున్నాయి వానలు. ఊర్లే కొట్టుకుపోయేటట్టు వస్తున్నాయి వరదలు. మరి ఇక మన మీద ఏంటికి అంత కచ్చబెట్టుకుండోయేమో వారణుడు. ఇంతగానం పిలుతుంటే కూడా వస్తలేడు అని అంత పరేషాన్ అవుతుండ్రు. పోన్రే వ్యవసాయం ఏమవుతుందో ఏమోనని రైతన్నలంతా బెంగటిల్లుతాండ్రు. ఉత్తగా గుడ్డెద్దు చేనులో పడ్డట్టు కాకుండా ఏ పని చేయాలన్నా ఆలోచన ఉండాలి. ఎట్లా చేస్తే ఎగిరబెట్టవచ్చు, ఏం చేస్తే మనకు ఎలుగులవుతుంది అనేది అన్ని తీర్లా సోచాయించుకోవాలి. అప్పుడే ఎవ్వరం ఏమైనా కొస్సెలుతుంది. ఇక గిట్లనే పట్నంలో ఉన్న బ్రిడ్జీలన్నిటినీ ఒక్క తిరగనింకనే కాదు, ఇగిన్ని తీర్లా కూడా పబ్లిక్కు పనికొచ్చేటట్టు చేస్తుర్రు సర్కారోళ్ళు. మరి ఏం చేస్తుర్రో మీరే చూడుర్రి. ఉపాయం ఉన్నోడు ఊరికి ఉరవాడి అని వెనకటోళ్ళు ఎప్పుడో చెప్పిళ్ళు. గిట్లనే పట్నం ఆఫీసర్లు బలేగురం కల్లా పైన ముంగటేసుకున్నారు. ఇప్పుడు ఏంటిదంటే పట్నంలో అడ్డం పొడువు బాగానే పెద్ద పెద్ద బ్రిడ్జీలు కట్టించిర్రుగా సర్కారు వాళ్ళు. అప్పుడు అయితే పంచగుట్ట లేదంటే తెలుగు తల్లి బ్రిడ్జీల పేర్లే వినిపించాయి. కానీ ఇప్పుడు అన్ని కూడితే ఏం తక్కువ 50 మీదనే ఉంటాయి. ఏడెక్కితే ఏడ దిగుతామో తెలియదు అన్నట్టు ఎటు చూసినా బ్రిడ్జీలేగా అనిపిస్తున్నాయి. అయితే గా బ్రిడ్జీల మీదంగా బండ్లు బుర్ర తిరుగుతున్నాయి కానీ కింది బాజుకు జాగంత ఉత్తగానే ఉంటుంది. గా జాగను మంచిగా వాడుకోవాలని చూస్తారు సర్కారు వాళ్ళు. ఓపెన్ జిమ్ములు, కరెంటు బండ్లకు ఛార్జింగ్ పెట్టుకునే స్టేషన్లు, చిన్న హోటళ్ళు, పబ్లిక్ ఆటలు ఆడుకునేందుకు కూకొని ముచ్చట్లు ఆడుకునేందుకు సవలతులు చేస్తున్నారట. కొన్ని జాగలల్లో చిన్నపాటి దావకాన్లు కూడా కట్టేయాలని చూస్తున్నారట. ఇప్పటికే పట్నంలో బ్రిడ్జీల కింద ఉండే జాగలను కొంతమంది అడ్డదాకుల పనులు చేయనికే వాడుకుంటారు. ఎట్లా పడితే అట్లా గలీజ్ చేస్తారు. అందుకే అటువంటి పనులు తక్కువ కావాలంటే బ్రిడ్జీల కింద జాగలను పనికొచ్చేటట్టు చేయాలని చూస్తున్నారట. దుకాణాలు కట్టి కిరాయికిస్తే సర్కారుకు ఆమ్దాని కూడా వస్తుంది అన్నట్టు ఆలోచనలు చేస్తున్నారట. జల్దినగా పని చాలు చేస్తే బ్రిడ్జీల కింద బారేసే చెత్త గిత్త మొత్తం బంద్ అవుతుంది. ఏమైనా ట్రాఫిక్ బాధలు పోగొట్టనికే కట్టిన బ్రిడ్జీలన్నీ 2 తీర్ల పనికొస్తున్నాయి. మంచి ఆలోచన చేసిర్రు పట్నం ఆఫీసర్లు అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. మరెవరు మాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.